హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 12th ఫెయిల్ స్క్రిప్ట్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సినిమాకు కథే ప్రాణం. కథను పక్కన పెట్టి కేవలం టెక్నికల్ నాలెడ్జ్తోనే సినిమా సక్సెస్ అవుతుందనుకోవడం కేవలం అపోహ మాత్రమే. లేటెస్ట్ టెక్నాలజీ అంతా సినిమాని సుందరంగా చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే కథ లేకుండా కేవలం షార్ట్స్ తీసే విధానం, కెమెరామెన్ టాలెంట్ ఉంటే చాలని చాలామంది డైరెక్టర్సు, టెక్నీషియన్స్ భావిస్తారు. ఇది తప్పు. ఏ సినిమాకైనా కథే ప్రాణం. కథను తెరపైన జనరంజకంగా చెప్పేదే స్క్రీన్ ప్లే అని ఈ మాటలు చెప్పింది ఎవరు? స్టోరీ బుక్ రాసిన రాబర్ట్ మెక్కీ. మనకి ఇది పాటించే దర్శకులు ఆనాటి కేవీ రెడ్డి గారి నుండి మొదలుపెట్టి ఈనాటి రాజమౌళి, సుకుమార్ గారుల వరకు మనకి ఉన్నారు. ఇలా కథను ప్రాణంగా నమ్మే హిందీ దర్శకులు ఎందరో ఉన్నారు. అందులో విద్యు వినోద్ చోప్రా ఒకరు. ఇప్పుడు ఆయనకి 71 సంవత్సరాలు. 1976లో డైరెక్టర్ అయిన విద్యు వినోద్ చోప్రా పరిందా, 1942 ఏ లవ్ స్టోరీ లాంటి క్లాసిక్ సినిమాలు తీశారు. మళ్ళీ 12th ఫెయిల్తో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దుమ్ము లేపారు. 20 కోట్లతో తీసిన ఈ సినిమా 60 కోట్ల పైగా థియేటర్స్లో రాబట్టింది. ఇది 71 ఏళ్ల డైరెక్టర్ సాహసం, తన స్క్రిప్ట్ పైన, తన క్రాఫ్ట్ మీద ఉన్న నమ్మకం. అలాగే బాధ ఉన్న చోట కథ పుడుతుందంటారు. ఆ బాధని, ఆ స్ట్రగుల్ని పట్టుకోవడంలోనే డైరెక్టర్, రైటర్ ప్రతిభ బయటపడుతుంది. స్టోరీ పాయింట్, కథా వస్తువు సెలక్షన్లోనే, స్టోరీ సెట్టింగ్ని తీసుకోవడంలోనే, స్టోరీ వరల్డ్ అల్లడంలోనే డైరెక్టర్ అండ్ రైటర్ యొక్క కెపాసిటీ బయటపడుతుంది అని శిరంశెట్టి కాంతారావు గారు, ప్రముఖ కథా రచయిత చెప్పారు. ఇది సినిమాకి మనం అన్వయించుకోవాలి. ఎగ్జాక్ట్గా విద్యు వినోద్ చోప్రా అదే చేశారు. బాధ ఉన్న చోట కథ పుడుతుంది అనే కథే పట్టుకున్నారు. అనురాగ్ పాఠక్ రాసిన 12th ఫెయిల్ బుక్ ఆధారంగా ఈ కథని, ఈ బయోపిక్ని తీసుకున్నారు. ఈ బయోపిక్ని సినిమా కథగా చెప్పాలనుకోవడంలోనే సక్సెస్ ఉంది. ఎక్కడో చంబల్ లోయలో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ ఐపీఎస్ అవ్వడం, అది కూడా లాస్ట్ అటెంప్ట్లో కొట్టడం అనే బయోపిక్ని సినిమాగా ఎంచుకోవడం మామూలు విషయం కాదు. సో కమింగ్ టు అనాలిసిస్. ఫస్ట్ వన్, ఫైండ్ ద కనెక్షన్, యూనివర్సల్ అప్పీల్, అండర్డాగ్ ట్రయంఫ్ ఆర్ రివెంజ్ ఆర్ ట్రయంఫ్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ ఆర్ ఇంటిగ్రిటీ. ఈ 4 ఏంటంటే మనకి కనెక్షన్ ఏర్పాటు చేస్తాయి, యూనివర్సల్ అప్పీల్ని ఏర్పాటు చేస్తాయి. మనం రాసే కథ ఆడియన్స్కి కనెక్ట్ అయితే దానికి యూనివర్సల్ అప్పీల్ వస్తుంది. దానితో ఎక్కువ మంది ఆడియన్స్ సినిమా చూస్తారు. 12th ఫెయిల్లో మనోజ్ కుమార్ స్టూడెంట్ క్యారెక్టర్ పరిస్థితులకు ఎదురీదినవాడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు. ఇది ట్రయంఫ్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్ కిందకి వస్తుంది. మానవ జాతి గెలుపుని అతనిలో అందరూ చూసుకునేలా చేశారు. స్టూడెంట్స్ అయినా కాకపోయినా అంతే కసిగా ఉంటే విజయం సాధించవచ్చని చెప్పిన కథ ఇది. ఈ కనెక్షన్ యూనివర్సల్ అప్పీల్ని బాగా తీసుకొచ్చింది. నెక్స్ట్, రైటింగ్ వితౌట్ టెక్నికల్ మిస్టేక్. ఏ కథ అయినా రాస్తున్నప్పుడు ఆ కాలంలోకి వెళ్ళి, ఆ ప్రపంచంలోకి వెళ్ళి తీసుకెళ్ళి బిలీవబుల్గా సీన్స్ వేయడం, డీటెయిల్స్ చెప్పడం వలన టెక్నికల్ మిస్టేక్స్ అనేవి రావు. మనోజ్ కుమార్ లైబ్రరీలో పనిచేయడం, తర్వాత పిండి గిర్నీలో పనిచేయడం, ఆ కాలంలో తీసుకెళ్ళి రాసిన డెప్త్ సీన్లు, ఆ సెటప్ చాలా బాగా చేశారు. దీనివలన డైరెక్టర్, రైటర్ కథను ఎంత న్యాచురల్గా, హానెస్టీగా తీయడానికి ప్రయత్నించారో మనకు అర్థమవుతుంది. ఈ సినిమా లొకేషన్స్ అన్నీ నిజంగా మనోజ్ కుమార్ గడిపిన, తిరిగిన ప్రదేశాల్లో షూట్ చేశారట. ఈ విషయం తెలిసాక ఈ సినిమా మీద మరింత ఇష్టం పెరిగింది నాకు. ఒక్క సినిమా కోసం ఇంత పోరాటమా, ఇంత పట్టుదల, ఇంత కృషి. ఇది సినిమా కాదు, జీవితం. డైరెక్టర్ అంతలా ఫీల్ అవుతారు. చరిత్రని రికార్డ్ చేసే ఛాన్స్ ఉన్న మాధ్యమం, మీడియం ఒక్క సినిమా మాత్రమే. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇన్స్పైర్ మెనీ పీపుల్ త్రూ దిస్ సినిమా మీడియం. ఓకే, అది విద్యు వినోద్ చోప్రా ఈ సినిమాతో చేశారు. నెక్స్ట్, డ్రామాటిక్ నీడ్, అప్స్ అండ్ డౌన్స్, రోలర్ కాస్టర్ జర్నీ. మనోజ్ కుమార్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నానమ్మ దాచిపెట్టిన డబ్బు ఇస్తుంది, ఇది ఒక అప్, హ్యాపీ. కానీ అది బస్సు దిగేసరికి మొత్తం పోతుంది, ఇది డౌన్, ఇలా అన్హ్యాపీ. ఇంతలో ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు, అప్, హ్యాపీ. కొంతకాలంగా పరీక్షలు ఆపేశారు, డౌన్, అన్హ్యాపీ.
సో దారి మారాలి. అదే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఇది మళ్ళీ హ్యాపీ. ఇలా సీన్స్ మనోజ్ కుమార్ జర్నీ డ్రామాటిక్ నీడ్ని తెలుసుకుని ఇంట్రెస్ట్గా సీన్స్ రాశారు. ఇది సినిమా చివరి వరకు మెయింటైన్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఈ రోలర్ కోస్టర్ జర్నీలో ఇది చాలా ముఖ్యం, అప్స్ అండ్ డౌన్స్ చాలా ముఖ్యం. డ్రామాటిక్ నీడ్లో రిజెక్షన్స్, కాంప్లికేషన్స్ వస్తుంటేనే కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతూ ఉంటుంది. ఆ డిజైన్ బాగా చేశారు. నెక్స్ట్ సీన్ ఇన్సిడెంట్, హీరో రియాక్షన్ మస్ట్ మ్యాచ్ టు ద స్టోరీ. లియో టాల్స్టాయ్ ఏమంటాడంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కానీ ఆసక్తికరంగా చెప్పాలి. పాత్రల గురించి రచయిత సూటిగా చెప్పకూడదు. అనేక సంఘటనల్లో వాళ్ళ ప్రవర్తనను చిత్రించడం మేలైన పద్ధతి అంటాడు. వాళ్ళ చర్యలను, ఆలోచనల్ని విశ్లేషించి చూపడం ద్వారా పాత్రల వ్యక్తిత్వంలోని వివిధ పార్శ్యాలు కనిపిస్తాయంటాడు లియో టాల్స్టాయ్. ఈ 12th ఫెయిల్లో కూడా సంఘటన, ఇన్సిడెంట్ ద్వారా హీరో రియాక్షన్ని పోర్ట్రే చేసిన తీరు బాగుంటుంది. ఏ కథలో అయినా హీరో రియాక్షన్ అనేది కథని, ఆ సినిమాని ఎలివేట్ చేస్తుంది. మీరు గమనిస్తే స్టార్టింగ్లో బ్రదర్ అరెస్ట్ అయితే పోలీస్ ఆఫీసర్ గన్ను తీసుకురామని అనగానే హీరో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు మనోజ్. మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, కానీ హీరో రియాక్షన్ ఏంటో చూడండి. పై ఆఫీసర్ దుష్యంత్ ఇంటికి వెళ్ళిపోతాడు, పోలీసులకే బుద్ధి చెప్పేలా చేస్తాడు, అక్కడ నుంచి ఇన్స్పైర్ పొందుతాడు. అంటే ఒక ఇన్సిడెంట్ వాళ్ళు వేసినప్పుడు ఆ ఇన్సిడెంట్కి హీరో రియాక్షన్ ఏంటి, హీరో రియాక్షన్ అయితే హీరోయిన్ నేర్చుకున్నాడు, ఆడియన్స్కి ఏమందింది, ఇది చాలా బాగా చేసుకుంటూ వెళ్ళారు. ఫ్రెండ్ అరెస్ట్ అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో మాట్లాడే తీరు గమనించండి. సెకండ్ హాఫ్లో ఫ్రెండ్ని రిలీజ్ చేయించుకోవడం, ఎంత బలంగా వాదిస్తాడు అక్కడ. ఆ సీన్లో ఆ రియాక్షన్ అయ్యే తీరు, హీరో రియాక్షన్ అయ్యే తీరు చాలా బాగుంటుంది. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే హీరోయిన్ రియాక్షన్, ప్రపంచాన్ని గెలుస్తాను అన్నావుగా అని అంటే హీరో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే హీరో రియాక్షన్ ఇంకా పరుగు మొదలు పెడతాడు, ఇంకా ఆపడు అనేదానికి. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ ఆవేదనతో ఏ తుమారీ లడాయినయే, ఏ మేరీ లడాయే, ఏ హమారీ లడాయే అని అంటాడు చూడండి. ఎమోషనల్గా ఉంటుంది, రియాక్ట్ అవుతాడు. అది ఎక్సలెంట్ అన్నమాట సీన్ రైటింగ్. అలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్లు కథలో కంపల్సరీగా రావాలి. హీరో ఒక్కడే చేసుకుంటూ వెళ్ళిపోయాడంటే ఎవరు నమ్మరు. హీరోకి ఎవరో సపోర్టింగ్ క్యారెక్టర్, బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరో ఉన్నారు. ఇలాంటి క్యారెక్టర్లకు ముఖ్యంగా హీరోయిజం ఉన్న సినిమాలు అంటే వేర్లేండి, కానీ ఇంత బయోపిక్ రైటింగ్లో హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ ఒక అతను ఉన్నాడు, ఒక సూపర్ సీనియర్ ఉన్నాడు, అతను ఎన్నో అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయాడు, చివరికి మెంటర్గా మారాడు, అందరికీ సపోర్ట్ ఇస్తున్నాడు, ముఖ్యంగా హీరోకి బాగా సపోర్ట్ ఇచ్చాడు అనటం సీన్ రైటింగ్ ఎక్సలెంట్ అనమాట. ఈ ఇన్సిడెంట్ వేశారు, హీరో రియాక్షన్ కానీ క్యారెక్టర్ రియాక్షన్ కానీ ఇవన్నీ బాగా చేసుకున్నారు సీన్స్లో. నెక్స్ట్ 5th పాయింట్, మెయిన్ క్యారెక్టర్స్ వర్సెస్ డ్రామా. సినిమా కథలో మెయిన్ క్యారెక్టర్స్ 1, 2, 3, 4 మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి, మ్యాక్సిమం 5 ఉంటాయి. వీళ్ళ మధ్యనే డ్రామా జరగాలి. వీళ్ళ పరిచయాలు, వీళ్ళ ఆనందాలు, గొడవలు, విడిపోవడాలు, మళ్ళీ కలవడాలు, ఇలాగే డ్రామా రన్ ఉంటుంది. డ్రామా థ్రెడ్ అంటే అలాగే ఉంటుంది. సో హీరో, ఫ్రెండ్ క్యారెక్టరు, సపోర్టింగ్ క్యారెక్టరు, హీరోయిన్, ఇన్స్టిట్యూటు, ఫ్యామిలీ, ఇలా తక్కువ క్యారెక్టర్స్ మధ్య డ్రామా నడపడం అనేది ఇంపాక్ట్ఫుల్గా ఉంది. సీన్లు చాలా క్లారిటీగా ఉంటాయి. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ సంథింగ్ విచ్ ఈస్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ అని ఆర్సన్ వెల్స్ అంటాడు. అంటే మీరు తీస్తున్న లేదా రాస్తున్న సినిమాలో ఏదో ఒక ఆవిష్కరణ మీరు ఫిల్మ్ మేకర్గా చేయాలి, అది ఇంట్రడ్యూస్ చేయాలంటాడు ఆర్సన్ వెల్స్. అలాగే 12th ఫెయిల్లో రీస్టార్ట్ అనే పదాన్ని బలంగా ఇంట్రడ్యూస్ చేశారు. పడిపోయిన ప్రతిసారి బలం పుంజుకుని పట్టుదలతో మళ్ళీ మొదలు పెడతాను అనేలాగా ఈ రీస్టార్ట్ పదాన్ని వాడటం అన్నది ఎక్సలెంట్. రాజ్ కుమార్ గారు హిరాని సినిమాల్లో కూడా, 3 Idiots లాంటి సినిమాల్లో కూడా ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆయన ప్రతి సినిమాలో ఉంటుంది, ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే వినోద్ చోప్రా ఇందులో రీస్టార్ట్ అనే పదాన్ని బాగా వాడారు, అది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, క్యారెక్టర్ ఆర్క్. ఏ మెయిన్ క్యారెక్టర్ అయినా తన ఆలోచనలు మార్చుకుంటూ, సమస్య మీద తీవ్రంగా స్పందించే గుణం అలవర్చుకుంటూ, కష్టాలకు ఎదురీదుతూ, నిజాయితీగా నిబద్ధతగా ఉంటూ, ఏది ఏమైనా కానీ తన విలువల్ని కోల్పోకపోతే అదే గ్రేట్ క్యారెక్టర్ ఆర్క్ అవుతుంది. నేను ఓటమిని ఒప్పుకోను, నన్ను ఓడించడం అంత ఈజీ కాదు, మళ్ళీ మొదలు పెడతాను అనే మనోజ్ కుమార్ మాటలు చాలా బాగా ఉంటాయి. 12th క్లాస్లో పాస్ అవడానికి చిట్టీలు పెట్టినవాడు నిజాయితీ పరుడుగా మారతాడు. డిఎస్పీ దుష్యంత్ని ఇన్స్పైర్గా తీసుకుంటాడు. నిజాయితీగా ఉండు అనే మాట డిఎస్పీ దుష్యంత్ చెప్పిన దాన్ని ఐఏఎస్ పాస్ అయ్యే వరకు పాటిస్తాడు.
3 గంటలు నిద్రపోయి 6 గంటలు చదివి 15 గంటలు పార్ట్ టైం జాబ్ చేసి నిబద్ధతతో ఐపీఎస్ పాస్ అవుతాడు. తనకు ఇంతదాకా హెల్ప్ చేసిన ఫ్రెండ్ దగ్గరికి ఫైనల్ ఇంటర్వ్యూ ముందు వెళ్ళి కౌగిలించుకోవటం కృతజ్ఞత విలువ, స్నేహం విలువ. తనను ప్రేమించిన అమ్మాయి దగ్గర నిజాయితీగా ఉండటం, నిజం చెప్పడం నిబద్ధత విలువ. తనకు ఐపీఎస్ కొట్టడానికి కారణమైన మెంటర్ సీనియర్కి విలువ ఇవ్వటం. అలాగే చివరిలో ఐపీఎస్ ఇంటర్వ్యూలో సైతం ఫెయిల్ అయితే ఏమవుతావు అని అడిగితే వాళ్ళు టీచర్ని అవుతా అని నిజాయితీగా ఉండాలని పాఠాలు చెబుతా అంటూ తన క్యారెక్టర్లో డెప్త్ని డైలాగ్స్ ద్వారా చెప్పించారు. ఎక్సలెంట్ అనమాట. సో మనం మనోజ్ కుమార్ని మొదట నిజాయితీ లేనివాడిగా, సాధారణ వాడిగా మొదలుపెట్టి సినిమా ఆశాంతం జరుగుతున్న కొద్దీ స్ట్రాంగ్గా నిజాయితీగా నిలబడే మనోజ్ కుమార్ జర్నీని చూస్తాం. ఇవన్నీ క్యారెక్టర్ ఆర్క్లో బాగా డిజైన్ చేశారు. అందువల్లే ఆ క్యారెక్టర్ ఆర్క్ అమాంతం హై లెవెల్కి తీసుకెళ్ళింది. దిస్ ఈజ్ ఎక్సలెంట్ డిజైన్. నెక్స్ట్, ఈ సినిమా కథ, స్క్రిప్ట్, సీన్స్ రాసిన విధానం, డైలాగ్స్ అన్నీ చూస్తే ఒకటే అనిపిస్తుంది. డోంట్ థింక్ వాట్ ఈస్ ద చీపెస్ట్ వే టు డూ ఇట్ ఆర్ వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు డూ ఇట్. థింక్ వాట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ వే టు డూ ఇట్ అనే రిచర్డ్ బ్రాన్సన్ మాటలు గుర్తొస్తాయి. విద్యు వినోద్ చోప్రా లాంటి గ్రేట్ డైరెక్టర్ 139వ డ్రాఫ్ట్ అయ్యాక షూట్ చేయటం అంటే అతను ఈ స్క్రిప్ట్ మీద ఉన్న అపార నమ్మకం, అతని నిబద్ధతని మనకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. 139వ డ్రాఫ్ట్ రాయటం ఏంటి డైరెక్టరు, ఎక్సలెంట్ కాదు. సో ఫైనల్గా ఏ సినిమా చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ ఈ సినిమా మిస్ అవ్వద్దు. ఇది మిమ్మల్ని మోటివేట్ చేసే సినిమా, మీ లక్ష్యానికి బలం చేకూర్చి పరుగెత్తు సాధిస్తామని చెప్పే సినిమా. నిజాయితీగా నిబద్ధతగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు, అసాధ్యాలు సుసాధ్యం అవుతాయని చెప్పే సినిమా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.